I praise God for this unique opportunity given to me to have along with you. మీతో ఉండటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైన సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. Today is the auspicious day for the two families. మరి రెండు కుటుంబాలకు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. And it is the day to give thanks to God. మరి ఈ రోజు దేవునికి స్తుతించి ఘనపరిచి స్తోత్రము చెల్లించదగిన రోజు. Because the long expected day has come. మరి ఎంతో కాలం నుండి ఎదురు చూచుచున్న రోజు రానే వచ్చేసింది. So I do believe along with brother Giridhar and sister Indu, all the family members are happy. ఉప్పు తగ్గిన ఏమీ మాట్లాడు. He will eat and go. బెడ్రూమ్ కి వెళ్ళిపోతాడు. He will sleep. ఆయన నిద్రపోతాడు. Poor lady, పూర్ స్త్రీ, he will also eat. ఆమె కూడా వచ్చి ఇంటుంది. Go to the bedroom. ఆమె కూడా బెడ్రూమ్ ఉంటుంది. They are sleeping on one bed. మరి ఇద్దరు కూడా ఒక ఉంటారు. Like the symbol of Ashoka Chakra for our great country India. మరి మనం చూసి అశోక చక్ర ఎలా ఉందో అలా ఉన్నది. Now the tigers and lions are heading together, face this side and that side. మరి మనం చూసినట్లయితే సింహాలు ఎట్లా ఇటేపు నుంచి ఉండి ఇటేపు నుంచి ఉండి. You understand that is also same with divorce. మరి ఈ విధంగా కూడా మరి ఇద్దరు విడిపోయినట్లుగా They should have the same attitude. ప్రతి ఈ యొక్క ప్రేమ జంట లేకుంటే దేవుని యొక్క నియమం పక్కన నియమపడిన జంట ఎలా అంటే ఇద్దరు కలిసి జీవించాలి. So I am going to close my message. ఈ యొక్క సమయంలో నేను ముగిస్తూ ఉన్నాను. All of us, మీ అందరి కొరకు, especially to this couple, మరి విశ్వసిస్తున్నారని నమ్ముతున్నాను. in language saying, నా యొక్క భాషలో ఒక మాట first I tell in my language. నా భాషలో చెబుతాను. ఫస్ట్ No are a chota, a nota. నువ్వు Complete. No are a nota. No have a chota. I will tell, don't worry. In the beginning, when they are married, the degree of love is very fast, like 9 degree. ఇప్పుడు ఒరియా భాషలో ఉన్నది ఇంగ్లీష్ లో చెబుతున్నారు. మొట్టమొదటిగా వివాహం అయ్యేటప్పటికి వాళ్ళ యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే Not means like 9 degree. 9 డిగ్రీ. 9 degree means 9, but something like that, very fresh and very fast. కనుక చాలా బలంగాను చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. As days go by, as days go by, మరి క్రమంగా దినములు జరుగుతుండగా comes down to 6. ఈ యొక్క మరి 9 6కు పడిపోతుంది. 3 degree has come down. 3 డిగ్రీల కింద పడిపోతుంది. They become old. వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు. They grow cold. ఆ తర్వాత చలి వచ్చేస్తుంది. The freshness is gone. మరి ఆ యొక్క ఫ్రెష్నెస్ పోతుంది. Then troubles come. మరి ఆ యొక్క శ్రమలు వస్తాయి. Misunderstanding. ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. In such situation, ఇటువంటి పరిస్థితుల్లో sometimes they will be asking each other, వాళ్ళు ఒకరినొకరు అడుగుతూ ఉంటారు. how was your school career, college career, this and that. The boy will ask and the girl also will ask. Then they will find something. This is the situation. Then the problem will start. మరి స్కూల్ క్యారేజ్ ఉంది, కాలేజీ క్యారియర్ ఉంది, ఒకరినొకరు అనుకుంటా మరి వారిలో ఎంతో భేదాభిప్రాయాలు వస్తాయి. Why I told it, as the Christian couple, క్రైస్తవ జంటగా they should be a model. వారు ఒక మాదిరిగా ఉండాలి. They must love each other. వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. Together should love God. మరి ఇద్దరు కలిసి దేవుని ప్రేమించాలి. Together should love the servants of God. అంత మాత్రమే కాకుండా ఇద్దరు కలిసి దేవుని యొక్క పరిచారకులను Love the believers in the church. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ప్రేమించాలి. They must love God's service. మరి దేవుని యొక్క ఆరాధనను ప్రేమించాలి. They must have heart for the always in the perishing soul also. అంత మాత్రమే కాకుండా నశించిపోతున్నటువంటి వారిని గురించి model Christian couple. మరి అదే నిజమైన క్రైస్తవ జంట యొక్క మరి మూల అర్థము. A short exhortation I would like to give to them. మరి ఈ యొక్క చిన్న విషయాల్ని నేను వారికి అంతము వారు మాత్రమే కాకుండా మనం అందరం కూడా మనం చాలా మంది ఇక్కడ ఉన్నాము. మిస్అండర్స్టాండింగ్, చాలా సార్లు తప్పు అర్థాలు మనలో ఉన్నాయి. ఇండైరెక్ట్
unrevealed separation. మరి చాలా సార్లు ఇండైరెక్ట్ గా వ్యక్తపరచలేనటువంటి విషయాలు మనల్ని విడదీస్తూ ఉన్నాయి. In our mind, మన యొక్క మనస్సులో, in our thinking, మన యొక్క in ఆలోచన, our attitude. మన యొక్క పనుల్లో Outside, అర్థం చేసుకోవాలి. that family will have flowers.